నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సిరిసిల్లాలో నిన్న నేత కార్మికుడు నడక శ్రీనివాస్ అనే అతను నిన్న ఆర్థిక ఇబ్బందులతో మరి సరైన ఉపాధి లేక మానసికంగా కుంగిపోయి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి మేము సిఐటి పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. వెంటనే ప్రభుత్వము ఇక మళ్ళీ ఇట్లాంటి ఆత్మహత్యలు జరగకుండా వెంటనే చర్యలు చేపట్టాలి, వెంటనే ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి, మృతుని కుటుంబానికి మరి ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా ఉన్నటువంటి సంక్షోభం వల్ల ఇక్కడ వస్త్ర పరిశ్రమపై ఆధారపడ్డటువంటి వేలాది మంది పవర్లు అనుబంధ రంగాల కార్మికులు ఉపాధి లేక ప్రభుత్వం దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా కూడా పట్టించుకోకపోవడం వల్లనే ఈరోజు మళ్ళీ నేత కార్మికుల ఆత్మహత్యలు ఆకర్షాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి ఉంది. నిన్న కూడా పెద్ద ఎత్తున రాస్తా రోకో చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా మరి ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మళ్ళీ ఇంకొక ఆత్మహత్య పునరావృతం కాకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు చేస్తూ ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆ మృతునికి భార్య, 2 ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వెంటనే వారికి సంబంధించి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇచ్చి ఒక 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మరి కుటుంబాన్ని ఆదుకొని ఇక ముందు కూడా ఇలాంటి ఆత్మహత్యలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు చేపట్టి అందరికి ఉపాధి కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ పెద్ద ఎత్తున సంక్షోభంలో కూలిపోయి మొత్తం పనులు బంద్ పడ్డాయి. ఈ నేపథ్యంలో చాలామంది కార్మికులకు పని లేక ఆర్థిక ఇబ్బందులతో గురవుతూ ఉన్నారు. మరి నిన్న రాత్రి మరి తడక శ్రీనివాస్ అనే పవర్లూమ్ కార్మికుడు మరి గత కొంతకాలం పని లేక ఆయనకు కుటుంబ పోషణ భారమై ఆయన కొంత మందులకు పైసలు లేక మానసిక వేదన గురై నిన్న రాత్రి 12 గంటలకు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఇప్పటికే మేము అనేక దఫాలుగా ఈ విషయాన్ని మరి ఇంత తీవ్రమైన పరిస్థితిని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయినా కూడా దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ కార్మికులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం వహించాలని మేము సిఐటిగా పవర్ లూమ్ వర్కర్స్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్నను కూడా చెప్పినాం. మరి ఇది వర్కర్ల పరిస్థితి తీవ్రంగా ఉంది, పస్తులు ఉంటుర్రు. మరి ఈ రకంగా కొనసాగితే ఇంకా ఇబ్బందులు గురైతే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే పనులు ప్రారంభించే విధంగా గతంలో కొనసాగినటువంటి అన్ని స్కీములు కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పినా కూడా ఇక్కడ సమస్యను ఇక్కడ తీవ్రతను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి తలెత్తింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే మరి ఈ పరిశ్రమలకు సంక్షోభాన్ని నివారించాలి, కార్మికులందరూ ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. తక్షణం ఈ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని 10 లక్షల ఎక్స్గ్రేషియా ఈ కుటుంబానికి 2 ఆడపిల్లలు వాళ్ళందరూ చదువుల బాధ్యత తీసుకోవాలి. అక్కడ పెద్ద మనిషి ఉంది, అమ్మ, ఆ తల్లికి ఇప్పుడు అనాథ అయిపోయింది. ఆమెకు మొత్తం ఇబ్బందులపై పడుతుంది. కాబట్టి ఈ రకంగా మొత్తం ఆమెకు ఆదుకోవాలని, కుటుంబాన్ని ఆదుకోవాలని, తక్షణం ఈ సమస్య పరిష్కారం చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.